20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. అభ్యర్థుల కష్టాలను లేఖలో పేర్కొన్నారు. ఎన్నో కష్టాల కోర్చి పోటీ పరీక్షల కోసం రేయింబవళ్లు కష్టపడుతున్న వారి ఆశలపైన నీళ్లు చల్లొద్దని కోరారు. 17,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంటున్నా ఇప్పటిదాకా భర్తీ మాత్రం చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పై రాష్ట్ర యువత తీవ్ర ఆగ్రహంతో ఉందన్నారు. ఎన్నికల సమయంలో వారికిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రం ఎన్ని అప్పులు చేసిందో చెప్పేది పార్టీలు కాదని కాగని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ప్రవేశపెట్టిన కాగ్ నివేదికలోనే రాష్ట్ర అప్పు 4,15,000 కోట్లు ఉందన్నారు. అలాంటప్పుడు ప్రభుత్వం 8 లక్షల కోట్లు అనడం ఏంటని ప్రశ్నించారు. రిపోర్టు తప్పైతే ప్రభుత్వం అప్పుడే కాగ్ లెటర్ ఎందుకు రాయలేదని నిలదీశారు. అప్పులపై చర్చకు నిన్నటి వరకు కేటీఆర్ హరీష్ రావు రావాలన్న జూపల్లి ఇప్పుడు కేసీఆర్ రావాలంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు హరీష్ రావు. 5 మంత్రుల దగ్గర పనిచేసిన సీనియర్ని పట్టుకొని జూపల్లి పనితనం ఇదా అని ప్రశ్నించారు. తెలంగాణ అప్పులపై తప్పుడు లెక్కలు చెప్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావుకు రుజువులతో కూడిన ఘాటు లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై పదే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న రుణాలు గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వం చెల్లించే రుణాలు మొత్తం కలిపితే 4,17,000 కోట్ల రూపాయలు మాత్రమేనని ఇప్పటికే అసెంబ్లీలో చెప్పారన్న హరీష్ రావు ఇప్పటికీ అదే లెక్కలకు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. ఇక జూపల్లి రాసిన లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం జూన్ 2026 వరకు చేసిన అప్పు 1,77,000 కోట్లు అని పేర్కొన్నారు. మీలాగా మేము మాట మార్చడం లేదని పూటకో తీరుగా అంకెలు మార్చి చెప్పడం లేదంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక ఎన్నికల జాబితా సవరణ కార్యక్రమంలో పార్టీ తరపున బీఎల్ఏల సమన్వయం కోసం ప్రత్యేక సమన్వయ పర్యవేక్షణ కమిటీని ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో బీఎల్ఏల భాగస్వామ్యాన్ని సమన్వయం చేయడం, వారికి వచ్చే సందేహాలను సమస్యలను స్థానిక ఇన్ఛార్జీలకు తెలియజేసి సాఫీగా కొనసాగించేలా చూడడం ఈ కమిటీ ప్రధాన బాధ్యతగా ఉంటుందని తెలిపారు. ఈ కమిటీలో ఎమ్మెల్సీలు ఎల్ రమణ, డాక్టర్ శ్రవణ్ దాసోజు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పార్టీ జనరల్ సెక్రటరీ భరత్ కుమార్ సోమ, మాజీ చైర్మన్లు మన్నె క్రిషాంక్, అలాగే సతీష్ రెడ్డి, పార్టీ నేతలు ముజీబుద్దీన్, శ్రీమతి సుమిత్ర ఆనంద్, అభిలాష్ రావు రంగినేని సభ్యులుగా ఉంటారు. ఆర్థిక అండ లేకున్నా సాధించాలనే తపన ఉన్న యువతుల ఆశలను కార్యరూపంలోకి తీసుకొస్తున్న స్పర్శ సంస్థ చేస్తున్న సేవలను అభినందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫిలింనగర్లోని జేఆర్సీ కన్వెన్షన్లో స్పర్శ 2026 వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేటీఆర్. మరికొన్ని రోజుల్లో తాను 50వ వసంతంలోకి అడుగు పెడుతున్నారని చెప్పిన కేటీఆర్ 50 మంది యువతులకు ఉన్నత విద్యకు స్పాన్సరింగ్ సపోర్ట్ అందిస్తానని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ప్రతిభావంతుల విద్యకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఎస్ఐఆర్ పట్ల బీఆర్ఎస్ బీఎల్ఏలు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, మాణిక్రావు. బీఆర్ఎస్ అనుకూల ఓట్లను తొలగించేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా కీలకమైందని, ఎస్ఐఆర్ సర్వే పారదర్శకంగా జరిగినప్పుడే బీఆర్ఎస్ గెలుపు సాధ్యమవుతుందని సూచించారు. రాష్ట్ర ప్రజలంతా కేసీఆరే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ కార్యక్రమం పారదర్శకంగా జరగట్లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఫతేనగర్ డివిజన్లోని పలు పోలింగ్ బూత్లలో జరుగుతున్న ఎస్ఐఆర్ సర్వేలను పర్యవేక్షించారు మాధవరం. బీఎల్ఓలకు కనీస అవగాహన లేదని, వారి దగ్గర ఓటర్ల జాబితా కూడా లేకుండా సర్వేలు నిర్వహించడం చూస్తుంటే సర్వే ఏ విధంగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని వివరించారు. సవాళ్లు విసరడం, తప్పించుకోవడం రేవంత్ రెడ్డికి కొత్తేమీ కాదని మండిపడ్డారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ముఖ్యమంత్రి బాటలోనే మంత్రులు నడుస్తున్నారని ఎద్దేవా చేశారు. అసలు సవాలు ఎవరు విసరమన్నారు? ఎవరు పోలీసులను అడ్డుకోమని ప్రశ్నించారు?
అని చర్చ అని అన్నారు. సవాళ్లు విసిరారు, మంత్రులను ఎగదోశారు, చివరకు అంతా తోకముడిచారని విమర్శించారు. రాష్ట్రంలో మంత్రులు పరిపాలన వదిలేసి సవాళ్ల రాజకీయానికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. అప్పుల గురించి చర్చిద్దామని తెలంగాణ భవన్కు వస్తారని సవాల్ విసిరిన మంత్రి జూపల్లి కృష్ణారావు గాంధీ భవన్కు ఎందుకు వెళ్లారని పువ్వాడ ప్రశ్నించారు. ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో పువ్వాడ విస్తృతంగా పర్యటించారు. సర్ ఓటర్ ప్రక్రియను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. సర్ ప్రక్రియపై పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ నాయకుల దెబ్బకి ప్రభుత్వం వణుకు పుట్టిందన్నారు నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ నాయకులు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి చేసిన హై డ్రామాకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. సవాల్ విసిరి తోక ముడిచిన జూపల్లి జూలో పిల్లి అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ మంత్రులు చేసిన సవాల్ స్వీకరించి చర్చకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇప్పుడు జరుగుతున్న అవినీతిపై మంత్రులు అందసెల్లోకి వెళ్లడం ఖాయమని అన్నారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మంత్రులకు దమ్ముంటే సంక్షేమ భవన్లో కూర్చొని విచారణ చేసుకోవచ్చని అన్నారు. ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్న జూపల్లి కృష్ణారావుల తాము గాలికి తిరిగే వాళ్ళం కాదని మండిపడ్డారు. తాము నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వస్తామంటే మంత్రులు గన్ పార్క్ వద్దకు వెళ్లారు. గన్ పార్క్ వద్దకు మా నాయకులు హరీష్ రావు, కేటీఆర్ రాకుండా అరెస్ట్ చేశారని ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. పేద వర్గాల గురించి హరీష్ రావు మాట్లాడితే మంత్రులు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. వరుస కుంభకోణాలతో గత కొద్ది నెలలుగా సింగరేణి అతలాకుతలమవుతుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఇందుకు సంబంధించిన సరైన సమాధానం ఇవ్వకుండా కాంగ్రెస్ నేతలు ఏవేవో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కమిషన్లకు కక్కుర్తిపడి సంస్థను నష్టాల్లోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు. బొగ్గు నిల్వలపై సరైన లెక్కలు లేవన్నారు. ఉత్పత్తిగానే బొగ్గు ఉత్పత్తి అయినట్లు మోసపూరితమైన లెక్కలు చూపిస్తున్నారని కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రైతులకు చెందాల్సిన యూరియా పక్కదారి పడుతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం వేదికగా కాంగ్రెస్ నేతలను కడిగి పారేశారు. యూరియా యాప్తో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, యాప్ ఓపెన్ చేస్తే స్టాక్ అయిపోయిందని చెప్తున్నారన్నారు హరీష్ రావు. సిద్దిపేటలో జిల్లా మండల పరిషత్, మున్సిపల్ ఎన్నికలు లేక సమస్యలు పరిష్కారం కావట్లేదన్నారు. జిల్లాలోని రైతుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా అభివృద్ధిపై మంత్రి, ఎమ్మెల్యేల సమావేశంలో తమకు ఏం పట్టనట్టు మొబైల్ ఫోన్లలో టైం పాస్ చేయడం కనిపించింది. ఓ పక్కన సీరియస్గా జిల్లా అభివృద్ధి సమక్ష సమావేశం జరుగుతుంటే అవేం పట్టనట్టుగా ఫోన్లో టైం పాస్ చేస్తున్న అధికారుల విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా మారింది. దాంతో మహారాష్ట్రకు వెళ్లి యూరియా తెచ్చుకుంటున్నారు ఆదిలాబాద్ జిల్లా ముఖారకే రైతులు. కనీసం యూరియా ఇవ్వడం కూడా ప్రభుత్వానికి చేతనైతలేదని, రేవంత్ రెడ్డి కేవలం మాటలకే పరిమితం అవుతున్నాడని మండిపడ్డారు ముఖారకే మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్. కేసీఆర్ పాలనలో ఆటో డ్రైవర్కి డబ్బులు ఇస్తే నేరుగా పొలానికే ఎరువులు వచ్చేవన్నారు గాడ్గే సుభాష్. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారంలో గత నెలలో 1,05,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తికి గాను 94,849 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసినట్లు ఆర్ఎఫ్సిఎల్ జీఎం జిందాల్ తెలిపారు. తెలంగాణకు 48,675, ఆంధ్రప్రదేశ్కు 11,308, కర్ణాటకకు 28,338, తమిళనాడుకు 5,655, మహారాష్ట్రకు 3,116 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట ఆదిలాబాద్ జిల్లాలో వేలాది ఎకరాల భూముల్ని కొల్లగొట్టారని కాంగ్రెస్ సర్కారు చేస్తున్న కుట్రలపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కుట్రలపై బోరస్ మండలం కోరాట గ్రామ రైతులు భగ్గుమంటున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్ గ్రామ శివార్లో ప్రభుత్వం
ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను ఆదివాసీ రైతులు అడ్డుకున్నారు. ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ స్కూల్కు కేటాయించిన భూమి తమ తాతల కాలం నుండి వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నామని వారు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం తమ భూములు తీసుకోవద్దని రైతులు తహసీల్దార్ కాళ్లు పట్టుకొని వేడుకున్నారు. నిర్మల్ జిల్లా బైన్సా డివిజన్లో నాసి రకం సోయా విత్తనాలు రైతులను నిండా ఉంచాయి. బైన్సా మండలంలోని అంపోలి, మాఠేగాం, అజ్గోల్ గ్రామంలో డివిజన్లోని పలు ప్రాంతాలలో నాసి రకం సోయా విత్తనాలు మొలకెత్తక రైతులు తీవ్రంగా నష్టపోయారు. నాసి రకం విత్తనాల వల్ల గింజలు భూమిలోనే కుళ్ళిపోయాయి. అప్పులు చేసి పెట్టిన పెట్టుబడి అంతా బూడిదైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని ముట్టడించింది తెలంగాణ విద్యార్థి జేఏసీ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు చదువుకు దూరం చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు విద్యార్థి నేతలు. ధర్నాకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మద్దతు ప్రకటించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసే వరకు కౌన్సిలింగ్ ఆపేయాలని హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డికి విజ్ఞప్తి చేశారు శ్రీనివాస్ గౌడ్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు తీరును బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ఎండగట్టారు. థర్డ్ ఫండ్ వద్ద కంటోన్మెంట్ బోర్డు బీజేపీ నామినేటెడ్ మెంబర్ బానుకా నర్మద భర్త మల్లికార్జున్ పేరున ఇల్లీగల్ గెస్ట్ హౌస్పై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. బోర్డు ప్రజాప్రతినిధుల పాలన ముగిసి 10 ఏళ్లైనా ఎన్నికలు జరగకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇప్పటికైనా ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. మార్నింగ్ ఎక్స్ప్రెస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. చిరునామా మారిందా? మరో ప్రాంతానికి వెళ్ళారా? ఒక వ్యక్తి పేరు 2 చోట్ల ఓటర్ జాబితాలో ఉండొచ్చా? అయితే మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం, ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తికి ఒక్క ఓటు హక్కు మాత్రమే ఉంటుంది. అందుకే ఓటర్ జాబితాను మరింత ఖచ్చితంగా రూపొందించే లక్ష్యంతో జూన్ 25 నుంచి జూలై 24 వరకు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం చేస్తోంది. మీ వివరాలు పరిశీలించుకోండి, అవసరమైతే మార్పులు చేసుకోండి. సరైన సమాచారం అందించండి, ఎందుకంటే మన ఓటు ప్రజాస్వామ్యానికి అసలైన బలం. అందరం ఎస్ఐఆర్లో భాగస్వాములం అవుదాం. హక్కులు అడిగే ముందు బాధ్యతగా ఉందాం. వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. విద్యార్థుల ఫీజుల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8న ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్షకు దిగనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే 8,000 కోట్ల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలు విడుదలయ్యేంత వరకు తమ ఉద్యమం దశల వారీగా కొనసాగుతూనే ఉంటుందని కృష్ణయ్య హెచ్చరించారు. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటీవల బాలసముద్రంలో కుడాకు చెందిన భూమిని కాంగ్రెస్ సర్కారు వేలం వేసింది. అయితే ఆ వేలం ప్రక్రియలో 50 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి ఆరోపించారు. తాను చేసిన వ్యాఖ్యలను కట్టుబడి ఉన్నారని, అందుకు తడిబట్టలతో అమ్మవారిని దర్శించుకుని ప్రమాణం చేస్తారని ప్రకటించారాయన. ఈ నేపథ్యంలో భద్రకాళి ఆలయం వద్దకు వచ్చిన మర్రి యాదవరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్లో వర్గపోరు ముదిరింది. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తీరుకు వ్యతిరేకంగా కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు బోంపల్లి దేవేందర్ రావు, మండల పార్టీ అధ్యక్షులు జాటోదు శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు పర్వతగిరి మండల కేంద్రంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాగరాజు తీరును ఎండగట్టారు. పార్టీ కోసం కష్టపడ్డ వారిని కాదని పైరేవులు చేస్తున్న వారికే పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు.
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో హన్మకొండలో నిర్వహించిన కమర్షియల్ ప్లాట్ల భూముల వేలంలో భారీ అవినీతి జరిగిందన్నారు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. ఈ వేలం ప్రక్రియపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత వేలాన్ని రద్దు చేసి మళ్లీ వేలం నిర్వహించాలన్నారు. బాలసముద్రం అంబేద్కర్ భవన్లోని కుడా ప్లాట్ల బహిరంగ మార్కెట్ ధర చదరపు గజానికి ₹1,50,000 ఉండగా అధికారులు కేవలం 66,000కే వేలం వేశారని ఆరోపించారు. హైదరాబాద్లో పేదల భూములను చెరపట్టిన రేవంత్ సర్కారు అడవుల జిల్లా ఆదిలాబాద్లోని పచ్చని భూములపై కన్నేసింది. సుమారు 10,000 ఎకరాలను కొల్లగొట్టేందుకు పెద్ద ఎత్తున స్కెచ్ వేసింది. ఈ భారీ భూ కుంభకోణంలో పాలక పెద్దలకు స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ తోడయ్యారు. కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందానికి ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ అద్దం పడుతున్నది. పెద్దపల్లి జిల్లా రామకుండంలో సింగరేణి కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ రీలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సింగరేణి వ్యాప్తంగా కొనసాగుతున్న రీలే నిరాహార దీక్షలో ఇవాళ మహిళా ఉద్యోగుల రీలే దీక్షలు కొనసాగించారు. అధికారులు చేపడుతున్న దీక్షలకు వివిధ రాజకీయ కార్మిక సంఘాలు సింగరేణి అధికారుల కుటుంబ సభ్యులు సంఘీభావం తెలిపారు. జీతాల అప్గ్రేషన్, పీఆర్పీ మరియు పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లిలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. పోస్టుమార్టం చేసిన మృతదేహాలను కుక్కలు పీక్కు తింటున్న వైనం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. ఆసుపత్రిలో రోగులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా ఉండడమే కాకుండా మందుల వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ ఆసుపత్రి ఆవరణంలో పారివేయడం వల్ల రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్క హామీని కూడా నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. జిల్లా ఆసుపత్రులలో శవాలను కుక్కలు పీక్కు తింటుంటే అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని అన్నారు. బైన్సా మండలం దేగాం గ్రామంలో బైన్సా నిజామాబాద్ రహదారిపై వాలేగాం గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. తమ గ్రామంలో అసైన్డ్ భూములలో కొందరు అక్రమంగా పట్టాలు చేసుకున్నారని, వాటిని రద్దు చేసి అర్హులైన పేదలకు భూములు కేటాయించాలని డిమాండ్ చేస్తారు. దీంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని సముదాయించి రాస్తారోకో విరమింపజేశారు. కార్వాన్ సర్కిల్లో మూసి డీసిల్టింగ్ టెండర్ రద్దయింది. టెండర్లో అవకతవకలపై అనేక ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఉన్నతాధికారుల విచారణ చేపట్టారు. పురాణాపూల్ బ్రిడ్జ్ నుంచి అత్తాపూర్ బ్రిడ్జ్ వరకు డీసిల్టింగ్ పనులకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లాల్ సింగ్ టెండర్ విడుదల చేశారు. 26% లెస్ కోట్ చేసిన బిడ్డర్లు పక్కన పెట్టి 2% లెస్ కోట్ చేసిన సంస్థకు టెండర్ కేటాయించడంతో కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై విచారణ అనంతరం టెండర్ను రద్దు చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రకటించారు. సీరియల్ డబుల్ బెడ్రూమ్ల సముదాయంలో మౌలిక వసతులు అసలు లేవని బాధితులు ఆరోపిస్తున్నారు. నీరు, డ్రైనేజీ, రోడ్డు, కరెంటు సౌకర్యాలు లేక 40 కుటుంబాలు నరకం చూస్తున్నాయి. ప్రతి ఒక్కరి నుండి నెలకు ₹500 తీసుకుని విద్యుత్ అధికారులు కరెంట్ ఇస్తున్నారని బాధితులు అంటున్నారు. కేసీఆర్ హయాంలో లబ్ధిదారులకు ఇల్లు అప్పగించినా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ మీటర్లు, మంచినీటి కనెక్షన్ ఇవ్వలేదని మండిపడ్డారు. ఇప్పటికీ ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుక్కునే దుస్థితి ఉందన్నారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని మహదేవపురంలో హైడ్రా అధికారులు దూకుడు ప్రదర్శించారు. 213, 214 సర్వే నెంబర్లోని 655 గజాల పార్కు స్థలానికి ఫెన్సింగ్ పనులు చేపట్టారు. కాలనీలోని పార్కు స్థలాన్ని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేస్తున్నారన్న ఆరోపణలుచ్చాయి. దీంతో స్థానికులు హైడ్రాను ఆశ్రయించగా రంగంలోకి దిగిన అధికారులు పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. మైగూడ డివిజన్ అధ్యక్ష పదవి కేటాయింపు అంశం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇప్పటికే 2 సార్లు అదే పదవిలో పనిచేస్తున్న వ్యక్తికి మరోసారి అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంపై మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామల శ్రీనివాస్ రెడ్డి, మాజీ యువజన అధ్యక్షుడు సోమేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలని, కష్టపడిన కార్యకర్తలకు ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా కీసర సర్కిల్ కేంద్రంలో గ్రంథాలయ భవన నిర్మాణం సగంలోనే ఆగిపోయి అసంపూర్తిగా దర్శనమిస్తుంది. 3 ఏళ్ల క్రితం 1.55 లక్షల రూపాయలతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమయ్యాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. విద్యార్థుల భవిష్యత్తు కోసం వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు, బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరిపోయాయి. అనంతగిరి మండలం పాలవరం తండా గ్రామం కాంగ్రెస్ సర్పంచ్ బూక్యా నారాయణ నాయక్ ఐసీడీఎస్ సూపర్వైజర్ను బెదిరిస్తూ మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలాగైతే మహిళా అధికారులు నిర్భయంగా ఎలా పనిచేస్తారని నెటిజన్లు నిలదీస్తున్నారు. కాంగ్రెస్ సర్పంచ్పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ స్కూల్లో చదువుకునే విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం ఉందని తెరాపంత్ ప్రెసిడెంట్ అభినందన్ అన్నారు. మేకలమండి జీయూపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో 5 లక్షల రూపాయల విలువైన సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ పరికరాలతో పాటు ఇతర వస్తు సామగ్రిని అందించారు. తమ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులతో పాటు విద్యకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ బేబీ గర్ల్ కిడ్నాప్ కేసును చందానగర్ పోలీసులు ఛేదించారు. పశ్చిమ బెంగాల్కు చెందిన రెహ్మామా అలీ, హైదరాబాద్కు చెందిన జహానీ సీమా, నాజియా, జుబేర్లతో పాటు పాత నేరస్తుడు ఇర్ఫాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు బిడ్డతో కలకత్తాకు పారిపోయే లోపే పోలీసు బృందం నిందితులిద్దరిని పట్టుకున్నారు. నెల రోజుల బిడ్డను సురక్షితంగా రక్షించి తిరిగి ఆమె కన్నతల్లికి అప్పగించారు. పోలీస్ సిబ్బందిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రమేష్ అభినందించారు. డీఎస్పీ భీమిరెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. తాజాగా భీమిరెడ్డికి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సోదాల నేపథ్యంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. భీమిరెడ్డికి బహిరంగ మార్కెట్లో సుమారు 200 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులుంటాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సోదాల్లో భాగంగా భీమిరెడ్డి నివాసంలో ఓ డైరీని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ డైరీలో 15 మందికి పైగా బినామీల పేర్లను భీమిరెడ్డి రాసుకున్నట్లు తేలింది. దీంతో బినామీలపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. నాగర్ కర్నూలు జిల్లాలో ట్రీ కటింగ్ పేరుతో ఓ రైతు పొలంలోని భారీ టేకు వృక్షాలను తొలగించడం వివాదాస్పదమైంది. ఎండబెట్ల గ్రామానికి చెందిన సేవకుల బుచ్చన్న వ్యవసాయ పొలంలో సుమారు 20 ఏళ్ల క్రితం నాటిన 18 భారీ టేకు వృక్షాలను విద్యుత్ లైన్కు అడ్డుగా ఉన్నాయనే కారణంతో తొలగించారు. విద్యుత్ అధికారులను సంప్రదించగా తమకు సంబంధం లేదని చెప్పి బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్లోని యమ్మీ హోటల్ సమీపంలో గల హెచ్పీ పెట్రోల్ బంక్లో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు గంటకు పైగా కష్టపడాల్సి వచ్చింది. సికింద్రాబాద్ మారేడుపల్లి ఎల్ఐసి కాలనీలో ఓ ఎన్ఆర్ఐ కోడలు ఆందోళనకు దిగారు. ఆమెను ఇంట్లోకి రానివ్వకుండా అత్త, మరిది ఇంటికి తాళాలు వేసుకోవడంతో ఆ ఎన్ఆర్ఐ కోడలు ధర్నా కొనసాగిస్తున్నారు. వరంగల్ ప్రాంతానికి చెందిన రజితకి ఎల్ఐసి కాలనీకి చెందిన రాముతో 2002లో వివాహం జరిగింది. అనంతరం యుఎస్ వెళ్లిన వారికి ఓ కూతురు కూడా జన్మించింది. అయితే 2019లో గుండె జబ్బుతో భర్త రాము చనిపోయాడు. ఆస్తిపాస్తుల విషయంలో తమకు తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ కోడలు, ఆమె కుమార్తె ఆందోళన నిర్వహిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాల నుంచి 9వ తరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు. దుర్గమ హర్ష అనే 14 ఏళ్ల విద్యార్థి 2 రోజులుగా హాస్టల్లో కనిపించడం లేదు. దీంతో పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
హర్ష ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. హైదరాబాద్ లంగర్ హౌస్లోని హోటల్ గ్రాండ్ లాడ్జ్లో ఓ యువతి అనుమానాస్పద రీతిలో చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఫారూక్ అనే వ్యక్తితో కలిసి లాడ్జ్లో రూమ్లో బుక్ చేసుకున్న యువతి తాను బయటకు వెళ్లి వచ్చేసరికి ఫ్యాన్ ఉరివేసుకొని చనిపోయిందని ఫారూక్ అంటున్నాడు. ఇది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి హత్యేనని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.